నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. తెలుగు రెండు రాష్ట్రాల్లో చూసుకుంటే వరద కారణంగా రెండు రాష్ట్రాలు కూడా నీటిలో మునిగిపోయాయి. అలాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూస్తే సీఎం రేవంత్ రెడ్డి క్షేత్ర స్థాయిలో పరిశోధనలు అయితే చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఏపీలో చూసుకున్నట్లయితే బుడమేరు బాధ్యతలు చంద్రబాబు నాయుడు లోకేష్కి ఇచ్చినట్లు తెలుస్తుంది. సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో. సో చూస్తే తెలుగు రెండు రాష్ట్రాలు వరదల కారణంగా చాలా ప్రాంతాలు అయితే మునిగిపోయాయి. అయితే రేవంత్ రెడ్డి తెలంగాణలో చూస్తే ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలనలు చేస్తున్నారని తెలుస్తుంది. ఏపీలో చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు లోకేష్ గారికి బుడమేరు బాధ్యతలు ఇచ్చినట్లు తెలుస్తుంది. అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి లోకేష్ వీళ్ళిద్దరు కమ్యూనికేట్ అవుతున్నారంటారా? డెఫినెట్గా ఇప్పుడు వచ్చినటువంటి వరదలు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్య. అదేదో ఒక రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు. ఇది వర్షపాతం భారీగా వచ్చినందువల్ల వచ్చినటువంటి ప్రమాదం కాదు. ఇది ఈ వరద అక్కడ మున్నేరు వాగు గండిపడిపోయింది పైన ఖమ్మంలో, అక్కడేమో బుడమేరు వాగు గండిపడింది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా రెండు రాష్ట్రాలు సమన్వయం చేసుకొని ఈ సమస్యని వీళ్ళంత తొందరగా పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయాలి. అదర్వైజ్ వర్షం తగ్గిపోయింది, ఆ వర్షం తగ్గిపోయి కూడా 48 గంటలు అవుతుంది, కానీ వరద ఉధృతి మాత్రం బుడమేరులో పెరుగుతుందంటే ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటి సంఖ్య ఇంకా పెరుగుతుంది. నిరాశ్రయులు ఎక్కువ అయిపోతున్నారు, అక్కడ ప్రమాదాలు చిక్కుకుంటున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలి? పైభాగానే ఉండేటువంటి సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని చర్యలు తీసుకోవాలి. అందుకే ఈ బుడమేరు బాధ్యతల్ని లోకేష్కి అప్పచెప్పాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అక్కడ ఉండేటువంటి కృష్ణా ఉధృతి వీటన్నింటినీ మానిటర్ చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సహాయ కార్యక్రమాలు వీటన్నింటిని మానిటర్ చేసుకుంటున్నారు. ప్రత్యేకించి బుడమేరుకు సంబంధించినటువంటి అంశాన్ని లోకేష్కి పూర్తి స్థాయిలో దాన్ని అప్పచెప్పేసి దగ్గరుండి మొత్తం దాన్ని మానిటర్ చేసి ఆ ప్రవాహాన్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో లోకేష్కి అప్పచెప్పాడు చంద్రబాబు నాయుడు. దాంతో లోకేష్ ఏం చేశారంటే అధికారులతో కలిసి ఆయన బుడమేరు ప్రాంతానికి వెళ్ళారు, బుడమేరు ప్రాంతాన్ని సందర్శించారు. బుడమేరుకి పడినటువంటి గండ్లను పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ బుడమేరు వరదని వీలున్నంత వరకు తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత తగ్గించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ మున్నేరు నుంచి వచ్చేటువంటి వరద ఏదైతే ఉందో 60,000 క్యూసెక్ల వరద ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయకపోతే కనుక నీకు బుడమేరు వరద తగ్గేటువంటి అవకాశం లేదు. గండ్లు పూడ్చినా కానీ అవి నిలబడే పరిస్థితి ఉండదు. అందుకే రేవంత్ రెడ్డి తోటి కోఆర్డినేట్ చేసుకుంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అలాగే తెలంగాణ మంత్రులు ఆల్రెడీ మున్నేరు ప్రాంతానికి వెళ్ళి అక్కడ ముంపు ప్రాంతాలని సందర్శించారు. అక్కడ గండ్లు పడ్డాయి, మున్నేరుకి గండ్లు పడి అక్కడ వరద వస్తుంది. ఆ వరదని నేరుగా బుడమేరులోకి పోకుండా ఎలా నియంత్రించాలి, మున్నేరుకి పడినటువంటి గండిని ఎలా పూడ్చాలి అనేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా చేస్తుంది. అంటే ఇక్కడ పైభాగాన ఉధృతి తగ్గితే కింద భాగాన ఉధృతి తగ్గుతుంది. పైభాగాన కనుక ఇదే ఉధృతి కొనసాగితే కింద భాగంలో ఎన్ని కట్టలు పూర్తి చేసే ప్రయత్నం చేసినా కానీ అది ఆగదు. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ ఇద్దరు కూడా సమన్వయం చేసుకొని ఈ వరద నియంత్రణ కార్యక్రమాల్లో ఉన్నారు అనేది వినిపిస్తుంది. గురు శిష్యులు రేవంత్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు అని రాజకీయాల్లో సీనియర్లు అంటూ ఉంటారు. అక్కడ చంద్రబాబు నాయుడు ఏ విధంగా సహాయ సహకారాలు అందజేస్తున్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఎలా సహాయ సహకారాలు అందజేస్తున్నారు అనే దాని మీద కూడా కామెంట్లు వస్తున్నాయి. విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన రాబోయేటువంటి రోజుల్లో పీసీసీ అధ్యక్షుడు అవుతాడని చెప్పేసి అనుకుంటున్నారు. ప్రచారం కూడా జరుగుతుంది. ఆ మేరకు రేపో మాపో ఏఐసీసీ నుంచి ఆయనకి అపాయింట్మెంట్ కూడా వస్తుంది, కాబోయేటువంటి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు కూడా అంటున్నారు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చారంటే మీరు తెలంగాణలో ఉండేటువంటి విపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలకి ఒక సలహా ఇచ్చాడు. అక్కడేమో జగన్మోహన్ రెడ్డి విపక్ష నేతగా నానా రకాల దుష్ప్రచారం చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో ఆ దుష్ప్రచారాన్ని అడ్డుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అక్కడ శవాల్ని లెక్కబెట్టేటువంటి ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, శవ రాజకీయాలు చేస్తున్నాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన మీద విమర్శలు గురిపిస్తూ ఉన్నారు.
క్లిష్ట పరిస్థితుల్లో విపత్తు సంభవించినప్పుడు అధికార పక్షానికి విలువైనటువంటి సూచనలు ఇవ్వాలి, కానీ ఇలా శవరాజకీయాలు చేయటం ఏంటి? ఒకవైపు విపత్కర పరిస్థితుల్లో సహాయ సహకారాలు అందుతూ ఉంటే ఈ ప్రభుత్వం విఫలం చెందింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తన పత్రికలో, సొంత మీడియాలో, కూల్ మీడియాలో రకరకాలుగా రాపిస్తూ గందరగోళం సృష్టిస్తున్నాడు ప్రజల్లో అని చెప్పి అక్కడ గగ్గోలు పెడుతుంది తెలుగుదేశం పార్టీ. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఆయనేమో అక్కడ జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలకు హితవు పలుకుతున్నారు. దానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒకళ్ళేమో కేటీఆర్ అమెరికాలో ఉన్నారు, అమెరికాలో లండన్లో ఉన్నారు అంటున్నారు. ఇంకొకళ్ళేమో హరీష్, మరొకళ్ళేమో కేసీఆర్. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు. ఇక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆయన ఇంతవరకు వరదల గురించి పట్టించుకోలేదు. ఆయన ఇంతవరకు అసలు కనీసం ఆ వరదల గురించి మాట్లాడలేదు. పైగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి వాళ్ళ మీద తప్పును రుద్దేస్తున్నారు అధికార పక్షం మీద. ఇప్పుడు అందుకే జగన్మోహన్ రెడ్డి అక్కడ విపక్ష నేతగా ఉండి గ్రౌండ్లోకి వెళ్ళాడు. మీరు కనీసం గ్రౌండ్లోకి కూడా రాలేదు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి. అతనికేమో ప్రతిపక్ష హోదా కూడా లేదు. నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండి నువ్వు గ్రౌండ్లోకి రాలేదు అని చెప్పేసి కేసీఆర్ని నిలదీస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి మేలు కదా కేసీఆర్ కన్నా అనేటువంటి యాంగిల్లో కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తూ ఉంది. అక్కడేమో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకోలేక మేము ఇబ్బంది పడుతున్నామని తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెడుతుంది. ఇక్కడేమో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గురు శిష్యులు అనేది అనుకుంటున్నారు. వాళ్ళిద్దరేమో సమన్వయం చేసుకుంటూ ఈ వరద విపత్తు నుంచి బయటపడాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సహాయ కార్యక్రమాలు అందజేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా క్షేత్రస్థాయికి వెళ్ళాడు, అక్కడ పరిశీలించాడు. అక్కడ నిరాశ్రయులైనటువంటి వాళ్ళకి తక్షణ సహాయం కింద ఏమి ఇవ్వాలో అవన్నీ ప్రకటించారు. అలాగే చనిపోయినటువంటి కుటుంబాలకి ఇమీడియట్గా 5 లక్షల రూపాయలు ఇచ్చేదానికి ఆయన ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా విరాళాలు కూడా అనేక మంది ప్రకటిస్తూ ఉన్నారు. కేసీఆర్కి కూడా ఆయన ఒక సందేశం పంపించారు. నువ్వు దాదాపు 1,00,000 కోట్ల పైన సంపాదించావు, తెలంగాణ సంపదను దోచేసుకున్నావు, కాబట్టి ఒక 2,000 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వు, బాధితులను ఆదుకోవడానికి. నువ్వు రాకపోయినా పర్లేదు క్షేత్రస్థాయిలో, కానీ నువ్వు సంపాదించుకున్న డబ్బుల్లో ఒక 2,000 కోట్ల రూపాయలు ఇవ్వు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అక్కడేమో జగన్మోహన్ రెడ్డి 1 కోటి రూపాయలు ప్రకటిస్తున్నానని చెప్పి ఆర్భాటంగా ప్రకటించేసి ఆ 1 కోటి రూపాయలు ఎక్కడ ఇవ్వాలో అర్థం కావట్లేదు అని చెప్పి అంటున్నారు. ఆ 1 కోటి రూపాయలు ఎక్కడ ఇవ్వాలి? సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వాలి. సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తే అక్కడ అఫీషియల్గా బాధితులకు అందుతుంది. అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచే ఈ 1 కోటి రూపాయలని మేము అందజేస్తామని చెప్పి చెబుతున్నారు. అంటే అందజేస్తారా అందజేయరా అనేది ఎవరికి తెలియదు. ప్రకటన అయితే చేశారు 1 కోటి రూపాయలు. 1 కోటి రూపాయలు కాకపోతే ఒక 100 కోట్లు ప్రకటిస్తే నష్టమే ఉంది. ఇప్పుడు ఆయన దాదాపు 33,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడని చెప్పి ఈడీ సిబిఐ చెప్తుంది కదా. ఏది ప్రభుత్వ వాల్యూ ప్రకారమే, మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే దాదాపు 3 లక్షల కోట్లు ఉంటుంది కదా. మరి దాంట్లో ఒక 100 కోట్లు ఇస్తే నష్టమే ఉంది. పైగా జగన్మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసం, హెలికాప్టర్ల కోసం, లేకపోతే లండన్ పర్యటనల కోసం 100 కోట్ల రూపాయలు ప్రజాసొమ్ముని ఉపయోగించుకున్నాడు కదా. తాడేపల్లి ప్యాలెస్ని ఆధునీకరించుకోవడానికి, కంచె వేసుకునేదానికి దాదాపు 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు కదా. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రజల సొమ్ముని లిక్కర్ రూపంలో, మైనింగ్ రూపంలో, ల్యాండ్ రూపంలో ఇలా అంటే దోచుకున్నాడు కదా. మరి 100 కోట్ల రూపాయలు ప్రకటించి 1 కోటి రూపాయలు ఇచ్చి దానికి ఒక పెద్ద ప్రచారం సొంత మీడియా, కూల్ మీడియా ద్వారా. సో జగన్మోహన్ రెడ్డిని ఇక్కడేమో వీళ్ళు ఆయన ఆదర్శంగా తీసుకోండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి చెబుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అక్కడేమో తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడుతుంది. ఇక్కడేమో గురు శిష్యుల సమన్వయంతో ఈ విపత్తు నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా లోకేష్ని రంగంలో దింపాడు చంద్రబాబు నాయుడు. బుడమేరులో కింద వైపు ఏమో లోకేష్ ఉంటే పైన ఏమో రేవంత్ రెడ్డి ఉన్నారు. వీళ్ళిద్దరూ సమన్వయం చేసుకుంటే కనుక ఆ విపత్తు నుంచి ఇమీడియట్గా బయటపడటానికి అవకాశం ఉంది. అలా కాకుండా పైన భాగంలో మనం ఉన్నాం కదా, కిందోళ్ళు ఏమైపోతే మనకి అనుకుంటే కష్టం. అందుకే రేవంత్ రెడ్డి కూడా అప్రమత్తం అయ్యాడు. కిందకి నీళ్లు వెళ్ళకుండా ఇక్కడ మున్నేరు పరిసర ప్రాంతాలను కాపాడుకుంటూ ఆయన గండ్లను పూర్తి చేసేటువంటి ప్రయత్నం, అలాగే ఆ నీళ్ళని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం ఆయన కూడా చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు సమన్వయంతో, ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ముందు చూపుతోటి, లేదంటే ఇప్పుడు వచ్చిన విపత్తు నుంచి బయటపడటానికి కొంత జాగ్రత్త తీసుకున్నారు. దాంట్లో కీలకంగా లోకేష్ వ్యవహరిస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.